తాత అవ్వలు అలాగే అందరూ వచ్చినట్టు ఇక్కడ గ్రామం పేరున ఇదే ఊరే ఇక్కడ ఉన్న నాకు లోకల్ వ్యక్తికి ఎన్నిసార్లు వాళ్ళకి అవకాశం కల్పించినారు. ఇతరులంటే మాకు సాయం చేయాలి పెద్దనా, ఏం పెద్దనా ఆశీర్వదించి పెద్దనా చూసా కదనే మళ్ళీ అసెంబ్లీ మంచిగా అక్కడ ఇదే మనోజ్ రెడ్డి గారు మళ్ళీ ఆడ ప్లాట్లు వేయించాడు. మళ్ళీ కరస దోకొని కొండనే ప్లాట్లు వేయించాడు. ఇంకా వెనకల పాండవ టెంపుల్ ఉంది, ఇంటి దేవుడు అనుకో. మళ్ళీ ఆ శ్రీకృష్ణుడిని గుడిని లేపాలనే ఆలోచనలో ఉన్నారా మీరు? నాకు అర్థం కావడం లేదు. మరి దీని మీకు ప్రశ్నించే వాళ్ళు లేరనా మీరు? నాకు అర్థం కావడం లేదు. మరి ఇంత కళ్ళ చూపులతో చూస్తుంటే మళ్ళీ ఏది మాట్లాడుతున్నారు? సాయి ప్రసాద్ మీద ఎంతో గౌరవం ఉండే. సాయి ప్రసాద్ అంటే మాట అంటే వేదం నాకు. అట్లాంటిది ఈరోజు మన బీసీలు అనేవారు మమ్మల్ని ఒక లెక్క చిన్న చూపు చూస్తుంటే మళ్ళీ దాన్ని చేయించడానికి ఎవరుంటాడు? బ్రిటిష్ కాలంలోనా ప్రభుత్వము నాకు ఈ అవకాశము ఒక యాదవుడికి నాకు ఇచ్చినారు. ఒక్కసారి బాగా గుర్తించండి నా యాదవులు అంటే ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడి మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే ప్రతి పల్లెల్లోన చాలా వైభవంగా వస్తున్నారు జనాలు. అన్నా నువ్వు మాకు ఈ పని చేసినావన్నా, అన్నా నువ్వు ఇది చేసినావన్నా, నీకు ఖచ్చితంగా చేస్తామన్నా. ఇన్నేళ్ళు వీళ్ళకి మోసి మా భుజాలు మట్టి కట్టుకోపోయినావన్నా, మా ఎముకలు ఎరిగినావన్నా. మీరు ఒక యువకుడుగా ఉన్నావు, మాకు ఒక కొడుకుగా ఉన్నావు, ఒక తమ్ముడుగా ఉన్నావు, మాకు ఒక కవచకంగా నువ్వు ఉన్నావన్నా. ఎందుకంటే నువ్వు ఒక సాధు జంతువులన్నా. ఎవరిపైన నువ్వు అంత బోలశంకరుడుగా నువ్వు సాయం చేస్తావు, కానీ నువ్వు ఇది అది అని చెప్పమన్నా. మళ్ళీ మేము నీకు ఏ రుణం ఇచ్చి తీర్చుకోగలమన్నా? ఈ రోజు మాకు రుణం ఇచ్చే తీర్చుకునే అవకాశం కల్పించినారని ప్రతి ఒక్క అవ్వ తాత బంధువు మిత్రుల వర్గము ఏ వర్గమైనా చూసుకో, నేను ఆ విధంగా తీసుకుంటున్నాను. అంటే ఎంత ఆనందము. నేనేమో అనుకున్నాను తెలుసా? అరే బాబు మనకు ఏదో ఈ రాజకీయము కంటే ఏదైనా బిజినెస్ చేసుకుంటానో సేవ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడుండే ఇదే లోకల్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ గారికి ఇక్కడ వచ్చి నాకు ఇక్కడ బంధువర్గం అందరిని కలుపుకొని తిరిగి డోర్ తిరిగి ఓట్లు వేయించినాను. మళ్ళీ ఈ ఊరికి ఏం చేసినాడు? తాగునీరు చేయడానికి అవకాశం లేదు. ఎవరైనా పోతే ఇసుక తోలుకోవాళ్ళకి కూడా అడ్డుపడుతున్నారు. మళ్ళీ అట్లా ఎదిరించలేకపోతే మనము బతకలేము. మనం నా ఎదిరింపుకి రేపు జరగబోయే ఎలక్షన్లో మీరు సహాయకాలు అందిస్తారని, మీరు ఓటు వేసి అక్కడ మంచిగా గెలిపిస్తారని కోరుకుంటూ మళ్ళీ ఇటువంటి వ్యక్తులకు